హాయ్ చిల్డ్రన్. ఈరోజు మనం చెప్పుకోబోయేది 17వ కథ. ఈ కథ ద్వారా మీకు మరో మంచి విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటో శ్రద్ధగా వింటే మీకే అర్థమవుతుంది. పూర్వం ఉజ్జయిని నగరాన్ని పరిపాలించే ధర్మపాలుడు పేరుకు తగ్గట్లే రాజున్న అహంకారం రవ్వంతైనా లేకుండా ప్రజలను కన్న బిడ్డల వల్లే పరిపాలించేవాడు. ఖజానాలో ఉన్న ధనాన్ని దేశ సంక్షేమానికి, దేశ రక్షణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లకు వినియోగిస్తూ భోగ విలాసాలకు దూరంగా రాజోద్యానవనంలో కూరగాయలు పండిస్తూ వాటిని అమ్మగా వచ్చిన రాబడితో నిరాడంబరంగా జీవించేవాడు. యథా రాజా తథా ప్రజ అన్నట్లు దేశ పౌరులు కూడా ఆయన అడుగు జాడల్లో నడుస్తూ తన సామర్థ్యానికి, నైపుణ్యానికి తగినట్లు కష్టపడి పనిచేసి భార్యాబిడ్డల్ని పోషించుకునేవారు. జనరంజకమైన ఆయన ఏలుబడిలో ఆకలి బాధలు మచ్చుకైనా లేకుండా దేశం సుఖశాంతులతో సుభిక్షంగా ఉండేది. పొరుగు దేశాల రాజులు కూడా ఆయన రాజ్యం కేసి కన్నెత్తి చూడడానికి కూడా భయపడేవాళ్ళు. కానీ కొంతకాలానికి మహారాజు వృద్ధాప్యంతో మరణించగానే ఆయన కుమారుడైన ధీరవర్మ సింహాసనాన్ని అధిష్ఠించాడు. నవయువకుడైన ధీరవర్మ రాజాని వెంటనే ఖజానాను తనిఖీ చేసి అందులో ఉన్న అపారమైన ధనరాశుల్ని చూసి ఆశ్చర్యపోయాడు. బొక్కసం నిండా ఇంత సంపదను దాచుకుని తన తండ్రి అనుభవించకుండా ప్రజలకు దానం చేయకుండా పోవడం మూర్ఖత్వము, పిసినార్తనం అని భావించి అందుకే ప్రజల ఆర్థిక సమస్యలను తనైనా దూరం చేయాలని నిశ్చయించుకున్నాడు. మర్నాడే దేశంలోని పేదవారందరికీ రేపు రాజుగారు 1000 వరహాలు దానం చేయబోతున్నారు, అందరూ ఈ అవకాశాన్ని జారవిడుచుకోకండి, రాజుగారిచ్చే దానాన్ని స్వీకరించమని దండోరా వేయించాడు. ఆ చాటింపు వినగానే పౌరులందరూ తండోపతండాలుగా వచ్చి కోట ద్వారం వద్ద వరుసలు కట్టి నిలబడ్డారు. అన్నమాట ప్రకారం మహారాజు వచ్చిన వాళ్ళందరికీ లేదనుకుంటా 1000 వరహాలు దానం చేశాడు. ఖజానా సగం ఖాళీ అవ్వడం చూసి వృద్ధుడైన మంత్రి కలవరపాటుతో, ప్రభు, ప్రజా సంక్షేమాన్ని గురించి ఆలోచించడము, నిస్సహాయులకు దానధర్మాలు చేయడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం కాదనను. కానీ ఇలా వచ్చిన ప్రతివారికి వాళ్ళ స్థితిగతులు తెలుసుకోకుండా ధనం పంచిపెట్టడం అపాత్ర దానమే అవుతుంది. అయాచితంగా లభించిన ధనం ప్రజల్లో కష్టించే పనిచేసే తత్వం నశిస్తుంది. సోమరితనం పెరిగిపోయి వాళ్ళను దుర్వ్యసనాలకు బానిసల్ని చేస్తుంది. అంతేకాదు, అనుకోకుండా ఏ శత్రురాజైనా మన మీద దండయాత్ర చేస్తే వారిని ఎదుర్కోగలిగినంత సైనిక బలాన్ని, ఆయుధ సామాగ్రిని సమకూర్చుకోగలిగేంత ధనం ఖజానాలో ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఖజానా ఖాళీగా ఉండటం వల్ల దేశానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది మహారాజా, జాగ్రత్త వహించండి అని హితవు చెప్పాడు. కానీ ధీరవర్మ అనుభవజ్ఞుడైన మంత్రి సలహాను ఖాతరు చేయకుండా తాను భోగ విలాసాల్లో మునిగి తేలసాగాడు. అవసాన దశలో రాజుగారు తనని దగ్గరికి పిలిచి, పాలనానుభవం లేని రాజకుమారుడు తెలిసి తెలియక ఏవైనా అవకతవక పనులు చేస్తే అతన్ని చక్కదిద్ది మీరే దారిలో పెట్టండి మంత్రివర్య అంటూ మహారాజు తన మీద నమ్మకంతో అప్పగించిన బాధ్యతను విస్మరించలేక ఎలాగైనా మహారాజును తన పొరపాటు తానే గుర్తించేలా చేయాలని మార్గాన్ని అన్వేషించాడు. ధీరవర్మ తను వీలైనప్పుడల్లా తను చేసిన దాన ధర్మాల గురించి ప్రజలు ఏమని చెప్పుకుంటున్నారో వినాలన్న కుతూహలంతో మారువేషంలో గుర్రమెక్కి చుట్టుపక్కల గ్రామాలు సంచరిస్తూ ఉండటం గమనించాడు. ఒకరోజు మాసిన బట్టలు తలపాగా ధరించి రాజుగారు వచ్చే దారిలో నేల మీద అటు ఇటు తచ్చాడుతూ ఏదో పోగొట్టుకుంటున్నట్లు వెతకడం ప్రారంభించాడు. రాజుగారు దగ్గరకు వచ్చి, ఏంటి అంతగా వెతుకుతున్నావు తాత, ఏదైనా విలువైన వస్తువు పోయిందా అని ఆసక్తిగా అడిగాడు. అతడు వెంటనే, అవును మా స్వామి, నేను ఒక పరదేశిని, పట్టకూటికి ఇక్కడ చేరి నిన్నంతా అడవిలో కట్టెలు కొట్టి అమ్మగా వచ్చిన 10 నాణాలను సంచిలో పెట్టుకుని వస్తుండగా ఎక్కడో జారి పడిపోయింది, ఎంత వెతికినా కనిపించడం లేదని దీనంగా చెప్పాడు. రాజుగారు తేలిగ్గా నవ్వి, ఓష్, ఇంతేనా, ఈ భాగ్యానికేనా ఇంత ఎండలో పడి అంత ఆరాటంగా వెతుక్కుంటున్నావు, పోతే పోనీలే, నేను అలాంటివి నీకు 1000 నాణాలు ఇస్తాను అని భరోసా ఇచ్చాడు. అతడు తల అడ్డంగా ఊపి, వద్దయ్యా, మీ దేశపు రాజుగారు కూడా ఇలాగే అడిగిన వారికి లేదనకుండా దాన ధర్మాలు చేసి ప్రజలందరినీ సోమరిపోతలుగా తయారు చేశాడు. ఇప్పుడు వాళ్ళందరూ భార్యాబిడ్డల్ని వదిలేసేసి రాజుగారు అప్పనంగా ఇచ్చిన సొమ్ముతో తాగి తందనాలాడుతూ తూలిపోతూ వీధుల్లో తిరుగుతూ కొందరేమో రచ్చబండల వద్ద జోదమాడుతూ కాలక్షేపం చేయడం మీరు గమనించే ఉంటారు. నాకు భార్యా పిల్లలకు అలాంటి గతి పట్టించడం నాకు ఇష్టం లేదు. నా కష్టార్జితంతోనే వాళ్లకు ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి తమరు మీ ముందు చేతులు చాచేందుకు నేను సిద్ధంగా లేను. చేతనైతే నా సంచి వెతకడంలో సాయం చేయండి, లేకపోతే మీ దారిన మీరు వెళ్ళండి అని నిష్కర్షగా చెప్పాడు. అతడి మాటలు వినగానే ధీరవర్మ ప్రజా సంక్షేమం అంటూ తను చేసిన పొరపాటేంటో గ్రహించి అతనికి డబ్బుల సంచి తనే స్వయంగా వెతికిచ్చి అతని మొహంలో సంతోషాన్ని చూసి ఎంతో సంతృప్తితో అంతఃపురానికి తిరిగి వచ్చాడు. మరునాడే కఠినంగా మద్యపానాన్ని, జూదాన్ని నిషేధించి ఆరోగ్యవంతుడైన ప్రతి పౌరుడు స్వయం కృషితో కుటుంబాన్ని పోషించుకోవాలని శాసనం చేయడమే కాదు, తను కూడా సామాన్య పౌరుల్లా స్వశక్తిగా జీవించడం నేర్చుకున్నాడు. అదర్రా కథ. ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అయాచితంగా వచ్చే ధనాన్ని ఆశించకుండా స్వయం కృషితో జీవించడం నేర్చుకోవాలి. అప్పుడే మనలో వృత్తి నైపుణ్యం, ఆత్మవిశ్వాసం పెంపొంది చేసే పనిలో రాణించగలుగుతాం.